కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఈ భూములు ప్రభుత్వానివే అని సీఎం మంత్రులు చెప్తున్నారు. అయితే యూనివర్సిటీ భూముల్ని కాపాడాలని రాజ్యసభలో బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు విద్యార్థులు యూనివర్సిటీ దగ్గర ధర్నాలు చేస్తున్నారు. అసలు భూముల విషయంలో ఏం జరుగుతోంది? ఆ 400 ఎకరాల భూములు ఎవరివి? మంత్రులు సీఎం చెబుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవా, లేక విపక్షాలు యూనివర్సిటీ రిజిస్ట్రార్ చెబుతున్నట్లుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానివా? ఈ వివాదం ఎలా తెగుతుంది? 22 ఏళ్ల నాడు యూనివర్సిటీ నుంచి తీసుకున్న భూములకు ప్రత్యామ్నాయంగా భూములిచ్చామని, ఇవి ప్రస్తుతం ప్రభుత్వానివేనని ఓ ప్రైవేటు సంస్థతో న్యాయ పోరాటం చేసి సుప్రీంకోర్టులో గెలిచామని ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల వాటిని అభివృద్ధి చేసి అమ్మి తీరుతామని రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది. 400 ఎకరాలను కాపాడుకుంటామంటూ సెంట్రల్ యూనివర్సిటీలో 100 మంది విద్యార్థులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. యూనివర్సిటీకి చెందిన ఇంచు భూమి కూడా వదులుకోమంటూ తెగేసి చెప్తున్నారు స్టూడెంట్స్. చెరువులను కాపాడేందుకు హైడ్రా తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి యూనివర్సిటీలోని సహజమైన ప్రకృతిని ఎందుకు దెబ్బతీస్తున్నారని నిలదీస్తున్నారు. మరోవైపు క్యాంపస్ లోని స్కూల్లో చదువుకుంటున్న చిన్న పిల్లలు కూడా ధర్నాలో పాల్గొని ఈ భూమిని కాపాడాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ధర్నా కోసం వచ్చాం. రేవంత్ రెడ్డి వాళ్ళు భూమిని లాక్కుంటున్నారు, అందుకనే వాళ్ళకి ధర్నాలో హెల్ప్ చేయడానికి వచ్చాను. ఆ భూములు సెంట్రల్ యూనివర్సిటీవేనని విపక్షాలు వాదిస్తున్నాయి. బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ 0 అవర్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. Our BJP MLAs tried to visit that disputed place. They have been house arrested since early morning, sir. Yes. Please, sir, till now, there is no demarcation took place, sir. And it is a purely environmental sensitive and biodiversity land, sir. So I urge the House to take cognizance of this issue. The auction must be stopped immediately. హైడ్రా మూసీ పేరుతో ప్రజల ఇండ్లు, హెచ్సియులో పక్షుల గూళ్లు, నోరున్న జనంపైకి నోరు లేని మూగజీవాల మీదకు బుల్డోజర్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రజలను పాలించే నాయకుడివా, భూములు చెరబట్టే రియల్ ఎస్టేట్ బ్రోకర్వా అంటూ సీఎం రేవంత్ ను ప్రశ్నించారు కేటీఆర్. అయితే సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని ప్రభుత్వం లాక్కోవడం లేదని, అవి పూర్తిగా ప్రభుత్వానివే అని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.